మార్చి 25, 2025 మంగళవారం. ఈరోజు రెండు యాక్షన్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏం రేట్లు వెళ్ళాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్ అయితే ఏం లేదు. మార్కెట్ అంతా 140 రూపాయల లోపలే మన మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది. యావరేజ్గా ఏం రేటు వెళ్ళిందో చెప్తాను చూడండి. 70, 80, 90, 100, 110, 120, 130, 140 రూపాయలు యావరేజ్గా ఇదే రేటే వెళ్ళింది మన మదనపల్లి మార్కెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. 140 ఇంకా 150, 160, 170 రూపాయలు కేవలం 1, 2, 3 లాట్లు మాత్రమే. ప్రతి ఒక్కరికి ఇదే రేట్లో వెళ్ళాయనుకోవడం మన భ్రమ. మీరైతే కింద నెంబర్స్ అయితే ఉంటే గమనించండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు మన మదనపల్లి మార్కెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. వేలంపాట్లు చాలా అంటే చాలా స్లోగా జరిగాయి, భారీ స్లోగానే జరిగాయి. మార్కెట్ వచ్చేసి అంటే రోజు ఉండే స్లోనే, ఏం పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. రోజు వెళ్ళిండే ధరలో ఈరోజు కూడా భారీ స్లోగానే జరిగాయని నా ఇన్నర్ ఫీలింగ్. సో మినిమం ఒక 400 to 500, 600 వరకు ఉంటే, ఒక 400, 500, 600 రూపాయల వరకు ఉంటే మనకి ఏదో గిట్టుబాటు అయ్యే రేట్లు అంతా ఇవంతా ఏం కాదు. ఇంకా మన చూద్దాం. అందరూ హోప్స్ వచ్చేసి మనం ఏప్రిల్లో పెట్టుకున్నాం. ఏప్రిల్ స్టార్టింగ్ మంతా లేదా ఎండింగ్లో ఉంటాయా లేదా ప్రైస్ అనేది చూడాలి. మళ్ళీ వచ్చే స్టాక్ బట్టి కూడా ఒక్కొక్కసారి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. చూద్దాం. ఇది రెండు యాక్షన్కి సంబంధించి ప్రైస్ వచ్చేసి ఇంతకుమించి పెరిగే ఛాన్స్ లేదు, ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఇంక ఈరోజు ములకల చీరలు ఏం రేట్లో వెళ్తున్నది చూద్దాము. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈరోజు మన మదనపల్లి రెండో యాక్షన్, అలాగే యాక్షన్ అంతా పూర్తయిన తర్వాత ప్రైస్ వచ్చేసి కారణం తక్షణ భూమివరమేనా కంపల్సరీ నేనైతే 100% ఇస్తాను. అయితే ఓకే, అది వాడినప్పటి నుంచి తోట అయితే బాగా వస్తుంది. అది ఇంప్రూవ్మెంట్, గ్రోతింగ్, పూత భారీగా అయితే ఉంది. ఓకే, భూవరం ఎన్ని కేజీలు పోయింటుంది? భూమవరం వచ్చేసి 6-8 లీటర్లు ఏమో పోయింది. కేజీలు అదే కేజీలు, అది భూవరం 8 కేజీలు పోయింది. 8 కేజీలు పోయింది. ఓకే, తక్షణ వచ్చేసి 18 లీటర్లు పోయి ఉంటుంది. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను భూవరం కానీ తక్షణ అయితే 4 రోజులకు ఒకసారి వదులుతూ ఉంటా. భూమవరం వచ్చేసి 8 రోజులకి 9 రోజులకు ఒకసారి వదులుతూ ఉంటా. మెయిన్ భూవరం వచ్చేసి చాలా మంది అంటే వేరు వ్యవస్థకి రూట్ డెవలప్మెంట్ కోసమే అనుకొని 25 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. ఖచ్చితంగా భూవరము రూట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత న్యూట్రియన్స్ ఉంటాయి, దానివల్ల మీ చెట్టు ఇంకా హెల్తీగా అవుతుంది. దాని తర్వాత సైడ్ బ్రాంచెస్ పగులుతాయి. తక్షణాలు ఏ రిజల్ట్ ఉందో భూవరంలో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా మనకు రూట్ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ 15 పోషకాలు ఉంటాయి, మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది పరిస్థితి. మానపల్లిలో మనం ఉండే లొకేషన్లో 31 రోజు వచ్చినాము, ఇప్పుడు 18 రోజుల తర్వాత వచ్చినాము. చాలా హెల్తీగా ఉంది చెట్టు. మీకు పాత వీడియో లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. కిందనే డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా లింక్ ఇస్తాను, కంపేర్ చేసుకోండి. ఇంకా అందుకు ఏమైనా ఎరువులు పోయినాయి బ్రో బయట? మన భాష ఏదో ఇచ్చినాడు. ఓకే, అది తక్షణ అందక రెండు కలిపి